అవకాశం ఉంటుంది వివిధ ప్రాంతాల్లో వచ్చిన ఆ వాటర్స్ తోటి. సో చాలా కీలకంగా ఎన్నికలు మారనున్నది. మరొకటి జ్యోతి, మంగళగిరి అవనియండి, ఆ పరిసర ప్రాంతాల్లో కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో ఆ తీర్పు అన్నది చాలా కీలకం. ఎందుకంటే అమరావతి రాజధాని అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఉన్నారు, ఇటుపైన కూడా ఉంటారు. వాళ్ళ అధికారం వచ్చిందంటే ఖచ్చితంగా అమరావతి రాజధాని దారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించి నేను అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. మరి ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు, ఈ ప్రాంతాన్ని రాజధానిగా కోరుకునే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? మూడు రాజధానుల వైపు మొగ్గు చూపిస్తారా, లేకపోతే ఒకే రాజధాని వైపు మొగ్గు చూపిస్తారా అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించి మంగళగిరి రిజల్ట్ కూడా ఉండే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరొకరు ఇక వెస్ట్ గోదావరి నుంచి మనకి బ్రహ్మేంద్ర ఉన్నారు. బ్రహ్మేంద్ర అసలు అప్డేట్స్ ఎలా ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం. బ్రహ్మేంద్ర గోదావరిలో మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి కూడా విభిన్న ప్రధాని అయితే ఓటు వేయడానికి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత్వం కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా రావడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునే దేశ సార్వభౌమాధికారాన్ని, అలాగే భారత రాజ్యాంగం ప్రకారం తమ ఓటు హక్కుని వినియోగించుకునే మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా ముందంజలో ఉంటామనే ఒక దిశా నిర్దేశం కింద ఈ రోజు మనకి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన ఓటు హక్కుని వినియోగించుకునే విధానంలో ముందు ఉండాలని కూడా ప్రతి ఒక్కరు, దివ్యాంగులు అయితే ఏంటి, ఓల్డ్ ఏజ్ అయితే ఏమైంది, ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. రేపు పొద్దున్న నవ సమాజ నిర్మాణానికి మనందరం పాటుపడాలి. తమ ఓటు హక్కుని వినియోగించుకుంటేనే ముందు తమ భవిష్యత్తు కూడా ఉంటుంది అని కూడా ఇక్కడ ప్రధాని కాలంలో నుంచి మనకి ఉద్యెత్తున వస్తున్న ఇక్కడ ఓటర్ నినాదాలు కూడా తెలుస్తుంది. అలాగే కూడా ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ గారు ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ని మమేకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటేనే రేపు రాజ్యాంగబద్ధంగా మనకి జరిగే సమస్యలైనా అని ఏదైనా మనం చేయగలం, ముందుకు వెళ్ళగలం అని కూడా వారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే పకడ్బందీగా ముందు నుంచి కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము, ఇది భీమవరం సెంటర్ పాయింట్ లో ఉన్న పిఎస్ఎం గర్ల్ హై స్కూల్లో ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ క్యూ లైన్లు అయితే ఇక్కడ కనపడుతున్నాయి మనకి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంత లేట్ అయినా ఉదయం వచ్చిన 7కు వచ్చిన ఓటర్ కనీసం 3 hours పడుతుంది. అంటే అక్కడ ఈవీఎం మిషన్ లో 2 ఓట్లు వేయాలి కనుక, ఒకటి ఎంపీ ఓటు అలాగే ఒకటి ఎమ్మెల్యే ఓటు కూడా వేయాలి కనుక సమయం అయితే కనుక ఎక్కువ సమయం తీసుకుంటుందని కూడా ఇక్కడ ఉన్న ఓటర్లు అయితే తెలియజేస్తారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంత లేట్ అయినా సరే తమ ఓటును మటుకు తప్పకుండా వినియోగించుకునే ముందుకు సాగాలి. తమకు కావలసిన నాయకుడిని, తమకు అన్ని కోరికలు అలాగే తమ అవసరాలకి తమకు అందుబాటులో ఉండే నాయకుడిని మనం ఎన్నుకోవాలనే ఒకే ఒక నినాదంతో కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అలాగే మొత్తం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీల్లో మొత్తం 14,72,000 మంది ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్ అంటే లాస్ట్ టైం మనకి 80 నుంచి 85% వెస్ట్ గోదావరిలో పర్సెంటేజ్ ఓటు నమోదయ్యింది. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ నమోదవుద్ది అని కనుక ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు. అంటే మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిన ఓటరు ఇప్పుడు ఈవినింగ్ 6 దాకా కూడా ఓటు వేసుకుని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అదే 6 తర్వాత అంటే 6 లోపల ఎంతమంది ఓటర్లు అయితే ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పగడ్బందీగా ముందే వారికి ఓటర్ స్లిప్లు ఇచ్చి లోనికి తీసుకుని తర్వాత ఎంత సమయం అయినా వారు ఓటు వినియోగించుకునే విధానం అయితే ఇక్కడ అమల్లో ఉందని కూడా కలెక్టర్ తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సౌకర్యాలు అంటే వృద్ధులు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా వాళ్ళకి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్లు కూడా ఇక్కడ వారికి సహాయ సహకారాలు అందించి వారిని ఓటు వెంటనే తదుపరిగా అంటే లేటు లేకుండా వారు వెంటనే ఓటు వేసే విధానంలో వాళ్ళకి సౌకర్యం కల్పించడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇక్కడ పోలీసులు కూడా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న మొత్తం 1,500 పోలింగ్ స్టేషన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఈ 1,500 పోలింగ్ స్టేషన్లో 263 దాకా కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ముందే వాటిని పర్యవేక్షిస్తున్నామని, అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే అక్కడ తదుపరి అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్యని సున్నితాత్మకమైన ఈ సమస్యల్ని వెంటనే పరిష్కార మార్గంలో మేము చేస్తామని, ఎవరి ఎటువంటి గొడవలు కొట్లాటలు కూడా ఉండరాదని తెలియదు. అలాగే ప్రతి చోట కూడా సీసీ ఫుటేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. అలాగే ఈవీఎంలు కూడా చిన్న పొరపాట్లు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ చిన్నగా వస్తున్నాయి, వెంటనే సరిదిద్దుతున్నామని కూడా తెలియజేస్తున్నారు.
జ్యోతి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర. ఇది పరిస్థితి. వెస్ట్ గోదావరిలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అంటే ప్రతి పోల్ బూత్ దగ్గర ఈ రకంగా చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది. ఓకే, టెంపరేచర్స్ అన్నది కాస్త ఉపశమనం కలిగించినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోస్తా ప్రాంతంలో మనం చూసినా, రాయలసీమ ప్రాంతంలో చూసినా వర్షాలు పడ్డాయని. ఈరోజు తెల్లవారుజాము వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి